హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 338ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గాయస్. ముందు చాప్టర్లో ఈసాగి కరాజు తన స్ట్రైకర్ పొజిషన్ని సాక్రిఫైస్ చేసుకొని హియోరికి పాస్ చేసి గోల్ని స్కోర్ చేసేలా చేయడం చూసి బ్లాక్లో అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం బిలీవ్ చేయాలని ఈగో వైపు తిరిగి చూస్తాడు. అప్పుడే కరాసు ఈసగిని పిలిచి, ఫ్రాన్స్ కంటిన్యూగా నిన్ను బ్లాక్ చేస్తూనే ఉంది, దానివల్ల మన ప్లాన్స్ ఏవి వర్క్ అవడం లేదు, అందుకే నా మెథడ్ని యూజ్ చేద్దాం. నువ్వు లేకుండా గోల్స్ని స్కోర్ చేయడానికి నేను న్యూ వేస్ని ఫైండ్ అవుట్ చేస్తా. ఇక్కడ ఫ్రాన్స్ని డిఫీట్ చేయాలంటే ఇదొకటి మాత్రమే దారని చెప్తాడు. అప్పుడు ఈసగి, నువ్వు నీ స్ట్రైకర్ లైఫ్ని త్రో చేయడం నీకు ఓకేనా అని అంటే, అదేం లేదు, నువ్వు కూడా టీం విన్ అవ్వడం కోసం ముందు ఇలానే చేసావు కదా, అయితే గగమారు. అలాగే డిఫెండర్ పొజిషన్లో ఆడుతున్న ప్లేయర్ సంగతి ఏంటి, వాళ్ళు స్ట్రైకర్స్ కాదు కదా, నేను నీలా కాకుండా బ్లాక్ కోసం చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నానని అంటాడు. దానికి ఈసగి, బ్లాక్లో ఉన్న ప్లేయర్స్ అందరూ వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వడం కోసం చూస్తున్నారు, కానీ నువ్వు మాత్రం హ్యూగో మాటలే విని డివేట్ అయిపోయి టీం విన్ను కోసం నెంబర్ 2 పొజిషన్ మీద ఫోకస్ చేస్తున్నావు, అది బ్లాక్ వే కాదని చెప్తాడు. అలా ఇద్దరు సీరియస్ అయిపోయి ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. అప్పుడే కెప్టెన్ ఐకో వాళ్ళని కామ్ డౌన్ అవ్వమని చెప్పి, మీ ఇద్దరు చెప్పింది నిజమే, ఎందుకని మనం ఈ రెండింటిని యూజ్ చేసి ఫ్రాన్స్ని డిఫీట్ చేయడానికి ఒక న్యూ వేని ఫైండ్ అవుట్ చేయకూడదు, ఎలా ఉంది నా ప్లాన్ అని అంటాడు. దానికి ఈసగి అండ్ కరాసు అగ్రీ చేస్తారు. ఇక హ్యూగో, నేను ఈ ఫీల్డ్ని డెస్నీకి చాలా దగ్గరగా లీడ్ చేస్తానని లోకీకి పాస్ చేసి మ్యాచ్ని రీస్టార్ట్ చేస్తాడు. ఇక లోకీ వర్సెస్ రేన్ మ్యాచ్అప్ని చూస్తాం. అప్పుడే హ్యూగో ఈసగి దగ్గరికి వెళ్ళి, ఫుట్బాల్లో బెస్ట్ ప్లేయర్గా బ్రతకడం ఒకటే జీవించడం కాదు, నేను నా సెకండ్ బెస్ట్ ఈగో గురించి చెప్తా, బాగా విని ఈసగి యూజ్ అని అంటాడు. ఇక ఈ చాప్టర్లో ఈసగి అండ్ హ్యూగో మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది, అలాగే గేమ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈ చాప్టర్ ఇలా ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకు ఇలా అన్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే హ్యూగో ఈసగితో, నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈసగి ఇచ్చి, ఇప్పుడు నేను సెకండ్ బెస్ట్ అయినా నా ఈగో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటాడు. ఇక దాని కింద చూసుకుంటే రేన్ లోకి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అయితే లోకి ఎంత ట్రై చేసినా రేను నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతాడు. దాంతో లోకి తన పక్కనే ఉన్న హ్యూగోకి బాల్ని పాస్ చేస్తాడు. ఆ బాల్ని హ్యూగో రిసీవ్ చేసుకొని ఈసగితో, నెంబర్ 2 అవడం అంటే ఏంటి, అలాగే దాని గురించి నువ్వేం థింక్ చేస్తున్నావు, నన్ను చెప్పమంటావా? ఎవరైతే నెంబర్ 1 ప్లేయర్ని డిఫీట్ చేయలేక నెంబర్ 1 పొజిషన్కి రీచ్ అవ్వలేరో వాళ్ళు నెంబర్ 2 పొజిషన్కి తీసుకుంటారని నువ్వు థింక్ చేస్తున్నావు కదా, అయితే అక్కడే నువ్వు పప్పులో కాలేసావని చెప్తాడు. ఇంకో పక్క ఈగో హ్యూగో అండ్ ఈసగి ఫైట్ని ఒక చైర్లో కూర్చొని సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక ఈగో ఈసగితో, మీరందరూ నెంబర్ 1 అవ్వకపోతే వాల్యూ లేదనేలా మీ మైండ్ సెట్ని ప్రోగ్రామ్ చేసి మీ అందరి బ్రెయిన్ వాచ్ చేశాడు. ఆ బౌల్ కట్ 4 ఐస్ అని అంటాడు. దాంతో ఈసగి ఇరిటేట్ అయ్యి, మాట్లాడకుండా కొంచెం నోరు మూసుకొని ఉంటావా, నాకు నీ ట్విస్టెడ్ పర్సనల్ థియరీస్ని వినాలని లేదు, అందుకే మూసుకొని ఉండమని చెప్తాడు. కానీ హ్యూగో మాత్రం ఈసగి చెప్పేది పట్టించుకోకుండా ఇక్కడ అదర్స్తో కంపేర్ చేస్తే నిజానికి ఇక్కడ పక్షపాతం చూపిస్తున్నది నువ్వే ఈసగి ఇచ్చి, నువ్వు అదర్స్ ఒక టాలెంట్ని చూసి వాళ్ళ టాలెంట్ని వే చేస్తున్నా అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదని అంటాడు. అది ఈసగి విని షాక్ అయిపోతాడు. అప్పుడే బ్లూలాక్లోని ఫస్ట్ సెలెక్షన్లో బారో టాలెంట్ని, మ్యాంచెస్టర్ సిటీ గేమ్లోని యుకిమియా టాలెంట్ని, అలాగే ఊబర్స్ గేమ్లోని హ్యూరీ టాలెంట్ని ఫ్లాష్ బ్యాక్లో చూస్తారు. ఇక హ్యూగో ఈసగితో, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏం మారలేదు, నేను ఇదే చూస్తున్నా, నాకు గుర్తున్నప్పటి నుంచి నేను ఇలానే ఉన్నా అని చెప్తాడు. ఇక నెక్స్ట్ పేజీలో పిల్లబచ్చైన హ్యూగో ఒక ప్లే గ్రౌండ్లో ఉండడం చూసుకోవచ్చు. ఇక హ్యూగో ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళు చేయలేని పనులని చేయాలని అనుకుంటారు. అంటే ఇంపాసిబుల్ గోల్స్ని సాధించడానికి ఎందుకు వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఇంపాసిబుల్ గోల్స్ని అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు. దానివల్ల నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకే ప్లేయర్స్ యొక్క గేర్స్ సింక్లో లేకపోతే, సింపుల్గా చెప్పాలంటే ప్లేయర్స్ యొక్క టాలెంట్, ఈగో ఈ రెండు సింక్లో లేని ప్లేయర్స్ని మీట్ అయినప్పుడు వాళ్ళు తప్పుడు దారిలో ఉన్నారని అనిపిస్తే వాళ్ళని సరైన ట్రాక్లో పెట్టి వాళ్ళ మెకానిజంని కరెక్ట్ చేయాలని నాకు సహజంగా అనిపిస్తుంది. నేను అలాంటి కైండ్ ఆఫ్ సెన్సిటివిటీతో పుట్టా అని చెప్తాడు. సేమ్ మహానుభావుడు మూవీలో శర్వానంద్కు ఓసిడి ఉన్నట్టు ఇక్కడ హ్యూగోకి కూడా ఓసిడి ఉంది. ఎలాగైనా దాన్ని ఈ మ్యాచ్ అయిపోయే లోపల పోగొట్టేస్తాడు అనుకో, అది వేరే విషయం. అయితే ఈ ప్యానల్ని ఒక్కసారి చూడండి, వాచ్లో లేదా మోటార్స్లో ఉన్న మెకానిజంని చూసుకోవచ్చు. అంటే హ్యూగో ట్రూ ఈగో ఇదే అనమాట. ప్యానల్ చాలా క్రేజీగా ఉంది. ఇక చాప్టర్లోకి వస్తే హ్యూగో ఈసగితో, అందుకే నేను కలిసిన ప్రతి ప్లేయర్స్కి చెప్తుంటా, ఒకవేళ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఇంకా బెటర్ అవ్వచ్చు, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే నువ్వు ఎవరినైనా డిఫీట్ చేయగలవు, ఒకవేళ ఇలా గనక చేస్తే నువ్వు ఇంకా పాపులర్ అవ్వచ్చు, లేదా ఒకవేళ ఇలా చేస్తే నిన్ను చాలా మంది లవ్ చేస్తారని చెప్తాడు. ఇక ఈజీగా ఆ ప్రాసెస్లో హ్యూగో నుంచి బాల్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ హ్యూగో బాల్ని చార్లెస్కి పాస్ చేస్తాడు. అప్పుడు ఈసగి, వాట్ ద హెల్ ఈస్ దట్, నువ్వు చాలా గ్రోస్గా ఉన్నావు, ఇక్కడ నీ ఐడియాస్ చాలా దారుణంగా ఉన్నాయి, నువ్వు ఒక సెల్ఫ్ సెంటర్డ్ ప్లేయర్వి, యూ మెడ్లింగ్ జర్గ్ అని అంటాడు. దానికి హ్యూగో, నువ్వు చెప్పింది అక్షరాల నిజం, ఇక నేను ఏం చేయాలో అది మాత్రమే చేస్తున్నా, అయితే నేను ఇది ఎవరి కోసమో చేయడం లేదు, నాకు చాలా అనిపించింది కాబట్టి చేస్తున్నా, దానికి నన్ను హేట్ చేసినా పర్లేదు, కానీ నేను ఇక్కడ ఎవరికి హెల్ప్ చేయడం లేదు, అలాగే చెడు ఉద్దేశంతో కూడా చేయడం లేదు. నేను నా ఐడియాస్తో ప్లేయర్స్ యొక్క సూటబిలిటీని
కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ రోల్ని తీసుకునేలా చేసి ఒక బెటర్ వాళ్ళని క్రియేట్ అయ్యేలా చేస్తా అని చెప్తాడు. అప్పుడే చార్లెస్ తన లెఫ్ట్లో ఉన్న హ్యూగోకి బాల్ని పాస్ చేస్తాడు. ఇక హ్యూగో తన చెస్తో బాల్ని ట్రాప్ చేసి పాస్ని తీసుకొని ఈజీతో ఇలా అంటాడు, ప్లేయర్స్ నన్ను జస్ట్ మీట్ అవడం వల్ల వాళ్ళ ఫేటే చేంజ్ అయిపోతుంది. అలా ప్లేయర్స్ ఒక డెస్టినీని చేంజ్ చేయడం చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది కదా అని అంటాడు. అయితే హ్యూగో నుంచి అలాంటి మాటలు విన్నాక తనలో ఈసీని చూసుకొని తన గేమ్తో తన మాటలతో ప్లేయర్స్ని ఇన్స్పైర్ చేసిన మూమెంట్స్ని ఈసీగా గుర్తు చేసుకొని ఈసీగా తన మనసులో తను కొంచెం నాలాగే ఉన్నాడని అనుకుంటాడు. అప్పుడు హ్యూగో దానివల్ల నా జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. నేను చెప్పింది కరెక్టే కదా ఈసీగా ఇచ్చి. ఇక్కడ నా విషయానికి వస్తే నేను ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టాను, నా పర్పస్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉందని చెప్పి బాల్ని తీసుకొని గోల్ బాక్స్లోకి వెళ్తూ ఉంటాడు. అది రియో వచ్చేసి తను బ్రేక్ అయ్యి ఫ్రీ అయ్యాడు, ఎవరైనా బ్లాక్ చేయనని చెప్తాడు. అలాగే అయ్యకు ఇక్కడ హ్యూగో పాస్ చేస్తాడు, చూసుకోండి అని చెప్తాడు. ఇక కరాసు నీ ప్రతి మూవ్ని నేను చూడగలనని చెప్తాడు. అంటే ఇక్కడ హ్యూగోని కరాసు స్టాప్ చేయగలనని చెప్తున్నాడు. ఇక హ్యూగో బాల్ని తీసుకొని వెళ్తూ ఇక్కడ అదర్ ప్లేయర్స్ని చేంజ్ చేసి ఓల్డెన్ ఇంకా బెటర్గా చేయడానికి నా టాలెంట్ బాగా సూట్ అవుతుంది, కానీ నేను స్ట్రైకర్ అవ్వాలని ఎప్పుడూ కూడా అనుకోలేదని బాల్ని తీసుకొని గోల్ బాక్స్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన ముందరికి లోకి వచ్చి హ్యూగో బాల్ని పాస్ చేస్తాడని గోల్ బాక్స్లోకి రన్నింగ్ చేస్తూ ఉంటాడు. కానీ కరాసు హ్యూగో లోకి పాస్ చేస్తాడని బ్లాక్ చేయడానికి వస్తాడు. అలాగే చార్లెస్ లెఫ్ట్ సైడ్ నుంచి గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఉంటాడు. కానీ ఐకో చార్లెస్ని బ్లాక్ చేస్తాడు. అయితే హ్యూగో తన దగ్గర ఉన్న ఈసీతో నేను సెకండ్ బెస్ట్గా అలాగే ఒక మిడ్ఫీల్డర్గా నాకు వరల్డ్ కప్ని విన్ అవ్వాలని ఉంది. అయితే హ్యూమన్ హిస్టరీలోనే ఎక్కువ వరల్డ్ కప్స్ని విన్ అయ్యి ఆ రికార్డ్ని ఎవరు హోల్డ్ చేసుకుని ఉన్నారో నీకేమైనా తెలుసా? ఈసీగా వచ్చి వరల్డ్ కప్ని 3 times విన్ అయ్యి ఆ రికార్డుని హోల్డ్ చేసుకుని ఉంది ఒకే ఒక ప్లేయర్, తనే కింగ్ ఆఫ్ ఫుట్బాల్ పెలే అని చెప్తాడు. అయితే తన ముందర ఉన్న లోకి స్మైల్ చేస్తూ కమాన్ హ్యూగో బాల్ని పాచ్ అని చెప్తాడు. అయితే కరాసు లోకిని బ్లాక్ చేయడానికి తన దగ్గరే ఉంటాడు. అలాగే చార్లెస్ సడన్గా తన డైరెక్షన్ని చేంజ్ చేసుకొని ఐకో బ్యాక్కి వెళ్ళి తను బాల్ని లోకికి పాచాడు, నాకే పాచేస్తాడని చెప్తాడు. కానీ హ్యూగో ఫస్ట్ టైం తన మెటావిజన్ యాక్టివేట్ చేస్తాడు. ఈసీగా తన మెటావిజన్ యాక్టివేట్ చేసినప్పుడు తన చుట్టూ పజిల్ పీసెస్ ఎలా అయితే ఎగురుతూ ఉంటాయో సేమ్ అలా హ్యూగో చుట్టూ గేర్స్ అన్ని ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. అప్పుడు హ్యూగో ఈసీగీతో అందుకే నాకు పెళ్ళే కన్నా ఒక వరల్డ్ కప్ని ఎక్కువ విన్ అయ్యి, అంటే 4 వరల్డ్ కప్స్ని విన్ అయ్యి వాళ్ళలాగా హిస్టరీలోనే హ్యూమానిటీ లెజెండ్ అవ్వాలని ఉందని ఫ్రాన్స్ ప్లేయర్స్ అందరినీ ఒక డికాయ్ లాగా యూజ్ చేసుకొని బాల్ని షూట్ చేస్తాడు. ఇక అది లోకే అండ్ చార్లెస్ మిడిల్లో నుంచి గోల్కి వెళ్తూ ఉంటుంది. అది లోకే అంటే కరాసు చూసి షాక్ అయిపోతారు. అయితే కరాసు వాట్ వాళ్ళ టీమ్మేట్స్ క్రియేట్ చేసిన అన్ని పాస్లు డీకాగా యూజ్ చేసుకొని బాల్ని షూట్ చేస్తాడని చెప్తాడు. అలాగే గగమారు హ్యూగో గోల్ని షూట్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. దాంతో తను గోల్కి లేట్గా రియాక్ట్ అయ్యి నువ్వు ఆ గోల్ని షూట్ చేసేదాన్ని బాల్ని స్టాప్ చేయాలని జంప్ చేస్తాడు. ఇంకో పక్క ఈసాగి హ్యూగో డ్రీమ్ని విని ఇక్కడ హ్యూగో డ్రీమ్ చాలా పెద్దది. తన డ్రీమ్ నాలాగా వరల్డ్లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడం కాదు, అలాగే సెకండ్ బెస్ట్ అవ్వడం కూడా కాదని అంటాడు. ఇక హ్యూగో షూట్ చేసిన బాల్ని గగమారు స్టాప్ చేయలేకపోతాడు. దాంతో ఫ్రాన్స్ గోల్ని స్కోర్ చేసి ఒక పాయింట్తో లీడింగ్లోకి వస్తారు. ఇక్కడ ఫ్రాన్స్ గోల్ని చూసి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయడం చూస్తా ఇక ఈసాగి దూరం నుంచి హ్యూగోని చూస్తూ ఇక్కడ తన డ్రీమ్ వచ్చి నా డ్రీమ్ కంటే చాలా గొప్పది, అలాగే తను నాకంటే చాలా షార్ప్గా ఉన్నాడు, అలాగే తన ఈగో నాకంటే చాలా పెద్దదని అంటాడు. అయితే ప్యానల్ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ హాఫ్ అయిపోయిందని 45 minutes క్లాక్ని చూపిస్తారు. అలాగే ఆ పక్కన నోయల్ నోవాని కూడా చూపిస్తారు. ఇంకో పక్క హ్యూగో హాఫ్ బాడీ ఒక మెకానిజంలోకి టర్న్ అవుతుంది. అప్పుడు హ్యూగో ఈసీతో ఇదంతా చూసి కూడా నువ్వు ఇంకా సెకండ్ బెస్ట్ ఐడియాని హేట్ చేస్తున్నావు అని అంటాడు. ఈ మ్యాచ్లో కరాసు అవేక్నింగే ఒక రేంజ్లో ఉంటే హ్యూగో ఈగో వచ్చి దానికి మించి ఉంది. లిటరల్లీ గూస్బంప్స్తో పోయేలా ఉన్నాం గైస్. ఇక లాస్ట్ పేజ్లో కామెంటేటర్స్ U20 వరల్డ్ కప్ మ్యాచ్ 3 జపాన్ వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ అయిపోయిందని చెప్తారు. ఇక ఈగో సీరియస్ లుక్స్తో సెకండ్ హాఫ్లో ఆడడానికి రెడీగా ఉండండి మై డబుల్ జోకర్స్ అని అంటాడు. అయితే ఆ డబుల్ జోకర్స్ వచ్చి బారో అండ్ షీడో. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఈగో బారో అండ్ షీడోలో ఎవరిని ఆడిపిస్తాడు? ఒకరా లేదంటే ఇద్దరిని ఆడిపిస్తాడా? అలాగే దానికోసం ఎవరిని రీప్లేస్ చేస్తాడు? కరాసునా ఈసగినా లేదంటే ఇంకెవరినైనా రీప్లేస్ చేస్తాడా? ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.